హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వోల్టెక్స్ అకాడమీ. ఈరోజు మన వోల్టెక్స్ అకాడమీలో ఒక చిన్న టూల్ తీసుకొని వచ్చాము. ఈ టూలు చాలా ఆండ్రాయిడ్ టెక్నీషియన్స్ కన్నది యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది, ఒక నార్మల్ డెడ్ కండిషన్ ఫోన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఒక నార్మల్ డెడ్ కండిషన్ ఫోన్ వస్తే కనుక, ఈ టైప్ ఆఫ్ ఫోన్స్ వస్తే కనుక రేపు మనము మొత్తం మొబైల్ అంతా ఓపెన్ చేసేసి డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి అక్కడ ఎంత బూటింగ్ తీసుకుంటే ఆ బూటింగ్ ప్రకారం పవర్ ఏసీ అయ్యుండొచ్చు, సిపియూ అయ్యుండొచ్చు, ఈఎంఎంసీ అయ్యుండొచ్చు, ఈ టైప్ ఆఫ్ అన్నది మనం వర్క్ చేయడం జరుగుతుంది. బట్ కానీ మనం ఏం చేసామంటే, ఒక మొబైల్ పీసీబీని మదర్ బోర్డ్ని ఎంటైర్ స్కాన్ చేయొచ్చా అంటే, సిపియు పనిచేస్తుందా, ఈఎంసీ పనిచేస్తుందా, అలాగే మనకి ఇందులో పవర్ సర్క్యులేషన్స్ అంటే పిఎంఐసి పనిచేస్తుందా లేదా, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అన్నది మనము స్కాన్ చేసుకుని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకునే ఛాన్స్ అన్నది ఉందా, ఉంటే కనుక ఏ టైప్ ఆఫ్ టూల్ అన్నది మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టూల్ ఎంత కాస్ట్ వస్తుంది, అలాగే దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి, ఈ విధంగా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు ఏమంటారంటే యూఎస్బి టీటీఎల్ సాఫ్ట్వేర్. ఈ యూఎస్బి టీటీఎల్ డోంగెల్ అంటారు, లేదంటే యూఎస్బి సీరియల్ కన్వర్టర్ అంటే యూఆర్టీ టు టీటీఎల్ కన్వర్టర్ అంటారు, యూఆర్టీ టు యూఎస్బి టీటీఎల్ కన్వర్టర్ అంటారు. ఇది వచ్చేటప్పటికి మనకి మార్కెట్లో 100 రూపీస్కి దొరుకుతుంది సార్, పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇది 100 రూపీస్ దొరుకుతుంది. నేను ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 7 ప్రో అన్నది ఫోన్ని స్కాన్ చేసి చూపిస్తాను, ఇందులో ఏముంది, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అన్నది మనకి వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇందులో వచ్చేటప్పటికి ఇందులో సిపియు ఓకే ఉందా, అలాగే పవర్ ఐసీ ఓకే ఉందా, అలాగే ర్యామ్, ఈఎంఎంసీ ఇవన్నీ ఓకే ఉన్నాయా లేదా అన్నది ఎలా చూపిస్తుంది, ఈ ఫోన్ మదర్ బోర్డ్ని ఎలా స్కాన్ చేస్తుంది అన్నది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రండి చూద్దాం. ఇక్కడ మనం ఏంటంటే కనుక, ఇప్పుడు నోట్ 7 ప్రోకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నోట్ 7 ప్రోకి సంబంధించిన 2 టెస్ట్ పాయింట్లని మనం సరి చేస్తున్నాము. ఈ 2 టెస్ట్ పాయింట్లు ఏంటి అంటే కనుక, ఇక్కడ చూడండి మదర్ బోర్డ్లో ఏంటంటే డీబగ్గింగ్ యూఆర్టీ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ అనమాట. టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ ఇవి రెండు ఏమవుతాయి అంటే మనకి మొబైల్ ఫోన్లో కనెక్టివిటీ చేసుకోవడానికి వస్తాయి. ఇక్కడ చూడండి TP11 TP10 అనమాట. ఇక్కడ చూడండి TP11 TP10 ఇవి రెండు ఏంటంటే ఆర్ఎక్స్ అండ్ టీఎక్స్కి సంబంధించిన 2 టెస్ట్ పాయింట్స్ అనమాట. ఈ టెస్ట్ పాయింట్స్కి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్లో ఎలా కనెక్ట్ చేయాలి అన్నది ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇది మొబైల్ పీసీబీ అనుకున్నాం, ఇక్కడ వచ్చేటప్పటికి టీటీఎల్ అనుకున్నాం, అంటే మన యూఎస్బి టీటీఎల్ డోంగెల్ ఉంది కదా అందులో. మొబైల్లో వచ్చేటప్పటికి టీఎక్స్ అయితే కనుక టీటీఎల్లో ఆర్ఎక్స్ అండి, ఇక్కడ ఆర్ఎక్స్ అయితే కనుక ఇక్కడ టీఎక్స్ అనమాట. ఇట్లా ఏంటంటే ఉల్టా, అంటే ఆర్ఎక్స్ ప్లేస్లో టీఎక్స్ ప్లేస్లో ఆర్ఎక్స్ కనెక్ట్ చేయాలి. అలాగే గ్రౌండింగ్ అన్నది కామన్. ఇప్పుడు మనం ఏం చేసామంటే, దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, గూగుల్కి వెళ్ళి పుట్టి అని టైప్ చేస్తే కనుక మనకి దొరుకుతుంది. యాక్చువల్గా ఇక్కడ చూడండి, మనకి PUTTY పుట్టి సాఫ్ట్వేర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ పుట్టి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసుకుంటే కనుక మనకి డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ PUTTY పుట్టి సాఫ్ట్వేర్ చేసాము. అలాగే డివైస్ మేనేజర్ అండి, డివైస్ మేనేజర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనము కనెక్ట్ చేస్తున్నాము. మనం కనెక్ట్ చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, స్కాన్ చేసి చూడొచ్చు, ఆర్ఎక్స్ ప్లేస్లో టీఎక్స్ ప్లేస్లో ఆర్ఎక్స్ ఉంది. గ్రౌండింగ్ అనేది కామన్ కనెక్ట్ చేసాము, గ్రౌండింగ్ కామన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేసామంటే, డివైస్ని మన ల్యాప్టాప్కి ఇలా కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఫోన్ అన్నది ఇలా ఉంటుంది సార్. ఓకేనా, ఫోన్ అన్నది ఇలాగ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్ఎక్స్ అండ్ టీఎక్స్ చేసాము. చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, ఇక్కడ కామ్ పోర్ట్ అన్నది ఒకటి వచ్చింది, యూఎస్బి సీరియల్ కామన్ పోర్ట్ అన్నది ఒకటి వచ్చింది. ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళాను. టెర్మినల్లోకి వెళ్ళిన తర్వాత ఫోర్స్ ఆన్ అన్నది 2 టిక్ చేయాలి. ఫోర్స్ ఆన్ అన్నది 2 టిక్ చేసిన తర్వాత
మనకి ఏంటంటే ఇక్కడ ఫాస్ట్గా అవ్వడానికి అవసరం ఉంది. ఇక్కడ సీజన్ ఉంది కదా, సీజన్లో సీరియల్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, సీరియల్లో కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కాంపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కాంపోర్ట్ ఎంత ఉంది, ఇక్కడ కాంపోర్ట్ 7 అన్నది ఉంది కదా, మనకి కాంపోర్ట్ 7 చేస్తున్నాము. ఇక్కడ బడ్ రేట్ ఉంది, స్పీడ్ బడ్ రేట్ ఉంటుంది కదా మనకి మొబైల్ ఫోన్లో ఒకప్పుడు RX TX ఫార్మాట్ చేసేటప్పుడు బడ్ రేట్ అన్నది సెట్ చేసేవాళ్ళం. 115200 మనం సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనము ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. మనం జస్ట్ ఓపెన్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక కమాండ్ ఫామ్ వస్తుంది, కమాండ్ ఫామ్ రావడం కోసం ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ కమాండ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడండి, పుట్టి కమాండ్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేసామంటే మనము ఇక్కడ RX and TX చేసాము. అలాగే ఇంటర్నల్లీ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ డౌన్ మొత్తం అన్నది షార్ట్ చేసామన్నమాట, షార్ట్ చేసి పెట్టాము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాము. మీరు ఇక్కడ ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లేలో మొత్తం అన్నది కనిపిస్తుంది. మీరు చూడండి, ఇక్కడ డిస్ప్లేలో కనిపించేసింది మనకి. ఇక్కడ ఎప్పుడైతే ఫుల్ స్కాన్ అయిపోతుందో ఎండ్ అని పడింది కదా, ఎండ్ అని పడిన తర్వాత బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే మొత్తం ఇన్ఫో అన్నది వచ్చింది. ఇన్ఫో ఏమేమి వచ్చింది చూడండి, బూట్ లోడర్ మీడియా డిటెక్షన్, తర్వాత CPU ఓకే, పవర్ IC ఓకే, PMకి సంబంధించినది, తర్వాత ర్యామ్ రోమ్, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది మనకి ఈ విధంగా స్కాన్ అవుతుంది. ఈ విధంగా స్కాన్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు ఏమేమి వస్తున్నాయి మనకి. ఈ పవర్ ICకి సంబంధించినది ఏముంది, ఇక్కడ పవర్ ఆన్ కీప్యాడ్ బై పవర్ ఆన్ RWX VDD, PM సెట్ వాల్యూ ఓకే, PST వాల్యూ ఓకే, తర్వాత డివైస్ ఇంటే ఓకే, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చింది. బట్ కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ లోగోని కాపీ చేస్తున్నాం. చూడొచ్చు, మనము ఇక్కడ లోగో ఏదైతే లాగ్ ఉంటుందో ఈ లాగ్ని కాపీ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక డెస్క్టాప్ మీద ఒక టెక్స్ట్ ప్యాడ్ అన్నది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, రెడ్మీ Note 7 Pro టెక్సిట్ న్యూ, ఓకేనా. న్యూ చేసిన తర్వాత ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఇలాగ వచ్చేసింది. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేశాను. ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ మనము చూస్తే న్యూ టెక్సిట్లో ఇక్కడ మనకి ఓపెన్ చేసినప్పుడు ఒక 1 minute, ఇక్కడ చూస్తే దీనికి సంబంధించిన ఎవ్రీ లాగ్ అంటే SBL కానీ, USB కానీ, బూట్ ఫ్లాష్ కానీ, లేదంటే కనుక బూట్ ఫ్లాష్ ఇంటిఏ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ టూల్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫైల్ ద్వారా మనకి ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉందన్నది ఐడెంటిఫికేషన్ చేయడం మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఏ సెక్షన్లో ఇప్పుడు స్కాన్ అయితే వచ్చింది, రిపోర్ట్ అయితే వచ్చింది, బట్ కాకపోతే ఇందులో లాంగ్ లెంత్ ఉంది. లాంగ్ లెంత్ అంటే చాలా టెక్స్ట్ ఉన్నాయి, చదవటం రాకపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. బట్ కాకపోతే మనకి ఇది లాగ్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో అంటే USB TTL అన్నది లాగ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ లాగ్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసి CPU ప్రాబ్లం ఉందా, eMMC ప్రాబ్లం ఉందా, లేదంటే పవర్ IC ప్రాబ్లం ఉందా, లేకుంటే ర్యామ్ ప్రాబ్లం ఉందా, రోమ్ ప్రాబ్లం ఉందా, ఇట్లా మనము ఎలా ఐడెంటిఫికేషన్. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ మనకి AI ఉంది కదండి, చాట్ జీపీటీని నేను ఓపెన్ చేశాను. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనము ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ అడుగుతుంది నేను ఏదైతే టెక్సిట్ ప్యాడ్ అంటే కనుక ఇక్కడ మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ ప్యాడ్ ఉందో ఈ రెడ్మీ Note 7 Pro టెక్సిట్ ప్యాడ్ ఉంది కదా, ఈ రెడ్మీ Note 7 Pro టెక్సిట్ ప్యాడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసాము. ఎంటర్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడు, ఐ అనలైజింగ్ ద బూట్ లాగ్ అప్లోడెడ్ బై ద బూట్ ఇమేజ్ క్వాలికమ్. ఇక్కడ చూడండి మోడల్ నెంబర్తో సహా వచ్చిందండి.
మోడల్ నెంబర్తో సహా వచ్చింది. క్వాలికమ్ స్నాప్డ్రాగన్ 675 CPU, SM6150 ప్లాట్ఫాము, డివైస్ ఇన్ఫర్మేషను, ఓకే, నోట్ 7 Pro, వోల్టెక్స్, SoC, క్వాలికమ్ స్నాప్డ్రాగన్ 675, బూట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి EMMC, ఆండ్రాయిడ్ వెరిఫికేషన్ బూట్ వచ్చేటప్పటికి గ్రీన్, అంటే ఇంకా పాస్ అయింది. అంటే AVB అంటాం కదా, ఆండ్రాయిడ్ వెరిఫికేషన్ బూట్ అని చెప్పేసి మనకి EMMC UFS లో వస్తుంది అనమాట ఈ సెక్షన్. సెక్యూర్ బూట్ అంటే కనుక బూట్ లోడర్ లాక్ ఉందా, ఆన్ లాక్ ఉందా అన్నది కూడా ఇక్కడ లాక్ అని చెప్తుంది. బూట్ సీక్వెన్స్ ఎక్స్ప్లైన్డ్, ప్రైమరీ బూట్ లోడర్ అన్నది సక్సెస్ఫుల్ గా అయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ బూట్ స్టేజ్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ ద క్వాల్కమ్ చిప్ సెట్. ఇప్పుడు సెకండరీ బూట్ లోడర్ అంటే కనుక సెకండరీ బూట్ లోడర్ కూడా పవర్ మేనేజ్మెంట్ అంటే PMIC, బ్యాటరీ డిటెక్షన్, ర్యామ్, USB, సెక్యూరిటీ కాంపోనెంట్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కొంచెం కిందికి వచ్చామనుకోండి, చూడండి ఇక్కడ మనకి ఒక లాక్ కనపడుతుంది. ఇదేంటంటే హార్డ్వేర్ స్టేటస్, CPU ఓకే ఉంది, EMMC ఓకే ఉంది, ర్యామ్ ఓకే ఉంది, బ్యాటరీ ఓకే ఉంది, PMIC అంటే పవర్ మేనేజ్మెంట్ IC ఉంది కదా, PMIC అంటే పవర్ IC ఉంది కదా, అది కూడా ఓకే ఉంది. సెక్యూర్ బూట్ కూడా ఓకే ఉంది. వెరిఫికేషన్ బూట్ అంటే కనుక AVB ఇందాక చెప్పుకున్నాం కదా, ఆండ్రాయిడ్ వెరిఫికేషన్ బూట్ అని చెప్పేసి అది కూడా ఓకే ఉంది. బూట్ లోడర్ కూడా ఓకే ఉంది. సెక్యూర్ బూట్ కూడా ఓకే ఉంది. ఈ విధంగా మనకి ఏంటంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది మనకి రిపోర్ట్ రావడం అన్నది జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒకవేళ పవర్ IC ఫెయిల్యూర్ అయినా, CPU ఫెయిల్యూర్ అయినా, లేదంటే EMMC ఫెయిల్యూర్ అయినా కూడా ఇవన్నిటిని మనకి ఈజీగా స్కాన్ చేసుకొని ఇందులో మనము ఐడెంటిఫికేషన్ చేసుకొని రిపేర్ అన్నది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టూల్స్, అలాగే ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఇంకా అడ్వాన్స్ లెవెల్ మేము ఏం చేసామంటే దీన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్కి తీసుకొని వచ్చాము. ఒక ఎర్రర్ వచ్చిన తర్వాత ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉంటుంది, ఏ సెక్షన్ అయితే మీకు ప్రాపర్గా పని చేయకపోతే కనుక ఆ సెక్షన్ మాత్రమే రిపేర్ చేసే విధంగా ఒక టూల్ అన్నది తయారు చేసాము. మీకు ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, మీకు ఈ టైప్ ఆఫ్ లెర్న్ అవ్వాలి అనుకుంటే హార్డ్వేర్లో అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్గా అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. వోల్టెక్స్ అకాడమీలో మాత్రమే ఈ టైప్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అనేది ఇన్నోవేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అన్నది చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ, యూ క్యాన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే, రియల్ నాలెడ్జ్ నేర్చుకోండి, వోల్టెక్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.